ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో రఫాడించిన గోపీచంద్కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. వరుసగా మాస్ సినిమాలే చేస్తున్న ఈయన తాజాగా మరోసారి తనకు సెట్ అయిన జానర్లోనే మన ముందుకు వచ్చాడు. శివుడి కాన్సెప్ట్తో భీమాగా ఈసారి తన ఫ్యాన్స్ మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ప్రయత్నంలో గోపీచంద్ సక్సెస్ అయ్యాడా లేదా? అసలు భీమా మూవీ ఎలా ఉంది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ. ఇక భీమా కథ విషయానికి వస్తే, మహేంద్రగిరిలో భవానీ అలియాస్ ముఖేష్ తివారీది తిరుగులేని శక్తి. అతన్ని చూస్తేనే అందరూ భయపడుతుంటారు. ప్రభుత్వ అధికారులైనా రాజకీయ నాయకులైనా అంతా భవానీ ముందు జుజుబి. ఓసారి చెక్ పోస్ట్ దగ్గర అతని లారీ ఆపితే దయాదాక్షిణ్యాలు లేకుండా ఓ ఎస్ఐని చంపేస్తాడు భవానీ. అప్పుడు ఆ స్థానంలోకి భీమా అలియాస్ గోపీచంద్ వస్తాడు. వచ్చి రాగానే భవానీ మనుషులపై వీరంగం ఆడతాడు. ఆయన ప్రతి పనిలోనూ అడ్డుపడుతుంటాడు. దీంతో భీమాని ఎదిరించడానికి భవానీ తన బలగం మొత్తాన్ని మహేంద్రగిరికి దించుతాడు. ఇదిలా ఉంటే భవానీ ట్యాంకర్లలో ఏదో తరలిస్తుంటాడు. ఇంతకీ ఆ ట్యాంకర్లలో ఏముంది? ప్రకృతి వైద్యుడు రవీంద్ర వర్మ అలియాస్ నాజర్కు ఈ కథకు లింక్ ఏంటి? మధ్యలో పారిజాతం అలియాస్ ప్రియా భవానీ శంకర్, విద్యా అలియాస్ మాలవికా శర్మ ఎక్కడి నుంచి వచ్చారు అనేదే మిగిలిన కథ. ఇక సినిమా ఎలా ఉందంటే, సినిమా మొదలైన 10 నిమిషాలు ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత హీరోయిన్ ట్రాక్ మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ప్రీ ఇంటర్వెల్ ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ మళ్ళీ అదే తంతు. శివుడి గుడి గురించి అంత చెప్పి చివరికి దాన్ని ఎక్కడ యూజ్ చేసుకోలేదు. క్లైమాక్స్లో కూడా గుడిని వాడుకోకపోతే శివయ్య ఫీల్ అవుతాడేమో అన్నట్లు తూతూ మంత్రంగా అక్కడే కథ ముగించేశారేమో అనిపించింది. విలన్ భవానీ గురించి అంత బిల్డప్ ఇచ్చినందుకు ఆయన బ్యాక్గ్రౌండ్ చూపించాలి లేదా చెప్పాలి, కానీ దర్శకుడు అలా చేయలేదు. అలాగే రామ భీమా క్యారెక్టరైజేషన్ కూడా క్లారిటీగా అనిపించదు. ఫస్ట్ హాఫ్లో గోపీచంద్ మాలవిక మధ్య లవ్ ట్రాక్ సినిమాకు మైనస్ అయిపోయింది. కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే అదరగొట్టాడు డైరెక్టర్. ట్యాంకర్ల జోలికొస్తే విలన్ అందరినీ చంపేస్తుంటాడు. కానీ అంత సీరియస్ మ్యాటర్ను కూడా డైరెక్టర్ కామెడీగానే డీల్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక గోపీచంద్ రెండో పాత్ర అయితే మరీ పీలగా ఉంది. ప్రియా భవానీ శంకర్ గోపీ సీన్స్ కూడా ఆకట్టుకోవు. కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే భీమాకు రక్ష. గోపీచంద్తో పాటు హీరోయిన్స్ యాక్టింగ్ బాగుంది. ఇక రవి బసూర్ మ్యూజిక్ అదిరిపోయింది. తన బ్యాక్గ్రౌండ్తో కొన్ని యాక్షన్ సీన్స్ ఓ రేంజ్లో ఎలివేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, గోపీచంద్ మాస్ యాక్షన్ చూడాలని వెళితే భీమా భలేగా ఉంటుంది.